Hello, everybody. Welcome to my channel. Dear friends, TET 2024 మే 28 షిఫ్ట్ 2 పేపర్ని మనం సాల్వ్ చేస్తున్నాం. ఇంతకుముందు సెషన్లో మనం ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే పతన కోణం అంటే ఏంటో నేర్చుకున్నాం. సో మళ్ళీసారి చెప్తాను. పతన కోణం అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ చూద్దాం. వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ లెస్ దెన్ ద సన్ రైజ్ విల్ ఫాల్ వర్టికలీ. అంటే ఎప్పుడైతే సూర్యుని కిరణాలు భూమి మీద పడేటటువంటి కోణం ఏదైతే, ఇది పెద్ద ఈ సూర్యుడు అనుకుందాం. ఇప్పుడు చూడండి, సూర్యుని కిరణాలు ఇక్కడ నిట్ట నిలువుగా పడతాయి ఈ ప్లేస్లో. సో దీన్ని ఈక్వేటర్ అంటాం. అంటే ఇక్కడ దిస్ యాంగిల్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, సూర్యుని కిరణాలు ఇక్కడ పడడానికి ఇక్కడ గీత చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇది ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ మోర్. వెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ మోర్, సో లెస్ సన్లైట్ విల్ ఫాల్. When angle of incidence is very less, more sunlight will fall. Okay, మళ్ళీ ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెద్దగా ఉంటుంది. అంటే లైన్ పెద్దగా ఉంటే ఇక్కడ చాలా చాలా లైన్ పెద్దగా ఉంటే చాలా చల్లగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లెస్ సన్లైట్ విల్ ఫాల్. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్వేస్ మోర్ ఎట్ ట్రాపిక్స్ ఆర్ ఈక్వేటర్. అంటే ఇక్కడ నుంచి పోయిన కొద్దీ మనకి ఎలాగైతే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఇలా పోయే కొద్దీ ఎండ ఎలాగైతే తగ్గుతుందో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ పెరుగుతుంది. దాని యాంగిల్ పెరిగితే ఎండ తక్కువ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద రివర్ గోదావరి ఫైనల్లీ మీట్స్ ద బే ఆఫ్ బెంగాల్ ఎట్. గోదావరి నది మీద ఇంతకుముందు ఒరిజినేషన్ క్వశ్చన్ కూడా ఇచ్చారు. అంటే గోదావరి రివర్ ఒరిజినేట్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర, ఇలా ఇది బే ఆఫ్ బెంగాల్. సో ఇది బే ఆఫ్ బెంగాల్లో కలిసే ముందు ఈ గోదావరి నది ఎక్కడ సముద్రాన్ని చేరుతుందంటే అంతర్వేది. కృష్ణా జిల్లాలో, ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్, హంసలదీవి అని ఇచ్చారు కదా, హంసలదీవి కృష్ణా రివర్ కృష్ణా డ్రోన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ ఎట్ హంసలదీవి. సో ఇక్కడ గోదావరి నది బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో కలిసే ముందు గోదావరి నది 7 పాయలుగా చీలిపోతుంది. సో వెన్ గోదావరి రివర్ డ్రైన్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్, ఇట్ డిసింటిగ్రేట్ ఇంటూ ఫ్యూ స్మాల్ స్ట్రీమ్స్. సో వాటిని ఏమంటారంటే, ఒకటి గౌతమి. అంటే గోదావరి నది బంగాళాఖాతాన్ని కలిసే ముందు 7 పాయలుగా చీలుతుంది. దాంట్లో కొన్ని గౌతమి, ఇంకోటి వశిష్ట, తుల్జ, భరద్వాజ, గౌతమి, వశిష్ట, తుల్జ, భరద్వాజ, వైనతేయ అనేటటువంటి కొన్ని స్ట్రీమ్స్గా విడిపోతుంది. ఇది గోదావరి రివర్, మెయిన్ రివర్. ఇది సముద్రం, ఇదంతా సముద్రం, బే ఆఫ్ బెంగాల్. సో ఈ సముద్రంలో కలిసే ముందు ఇలా చీలిపోతుంది. బట్ మెయిన్ పార్ట్ మాత్రం అంతర్వేది దగ్గర కలిసిపోతుంది. ద మెయిన్ స్ట్రీమ్ డ్రైన్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఎట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అంతర్వేది. నెక్స్ట్, ప్రస్తుతం భారతీయులు విదేశాలకు వెళ్ళి పనిచేయటాన్ని ఈ చట్టం పర్యవేక్షిస్తుంది. ద లా విచ్ గవర్న్ మైగ్రేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ అబ్రాడ్. సో మనం వేరే కంట్రీకి వెళ్తే మన పాస్పోర్ట్ పోయినా, మనకి ఎక్కడైనా ఇబ్బంది జరిగినా మనం ఎవరు చెప్పుకోవాలంటే అక్కడ ఎంబసీ ఉంటుంది. మనకి భారత రాయబార కార్యాలయం ఎంబసీ ఉంటుంది. సో ఇది ఎంబసీ వలసల చట్టం 1983, ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారం పనిచేస్తుంది. ఇది ఇంతకుముందు వచ్చింది టెట్ ప్రీవియస్ పేపర్. ఇది ఇంతకుముందు టెట్లోనే క్వశ్చన్ వచ్చింది. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, భారతదేశంలో మొదటి జూట్ మిల్లు ఈ నగరంలో స్థాపించబడింది. సో అది ఎక్కడ స్థాపించబడిందంటే మన 9th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. కోల్కతా. ఇది కోల్కతా దగ్గర ఉన్నటువంటి కోల్కతాకి దగ్గర ఉన్నటువంటి రీష్రాలో 1859 ద ఫస్ట్ జూట్ మిల్ ఇన్ ఇండియా వాస్ సెటప్. ఇట్ వాస్ అన్డివైడెడ్ ఇండియా. ఇది ఎక్కడ ఉండంటే అన్డివైడెడ్ ఇండియాలో ఉండే. అంటే అప్పుడు ఇండియా పార్టీషన్ కాలేదు. సో ఇట్ వాస్ బిఫోర్ ఇండిపెండెన్స్, బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దిస్ పార్ట్ వాస్ గాన్ ఇన్ టు బంగ్లాదేశ్. ఇది మనకి వచ్చిన తర్వాత ఇది బంగ్లాదేశ్ ఆర్ ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఇది కాస్త ఈ ప్లేస్ కాస్త ఈస్ట్ పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సో తర్వాత ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏమైంది, బంగ్లాదేశ్ అయింది. ఎప్పుడైంది బంగ్లాదేశ్? 1971లో అయింది.
సో 1947లో ఏం జరిగింది? 1947లో ఈస్ట్ పాకిస్తాన్ అయింది. సో ఈ రిష్రా అనేది 1859 నుంచి 1947 వరకు ఇండియాలోనే ఉండే. బట్ తర్వాత అటు ఈస్ట్ పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత రిష్రా బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత మన మేజర్ జూట్ గ్రోయింగ్ ఏరియాస్ ఆల్సో వెంట్ టు ద బంగ్లాదేశ్. అందువల్ల ఇండియా ర్యాంక్ మిస్ అయింది. సో జూట్ మిల్ కాబట్టి ఫస్ట్ టెక్స్టైల్ మిల్ కూడా చూసుకుందాం. ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఇట్ వాస్ సెటప్ ఇన్ ముంబై. ఎప్పుడు జరిగింది? 1854 ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఇండియా వాస్ సెటప్ ఇన్ నియర్ ముంబై. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దిస్ ట్యాక్స్ ఇస్ లెవీడ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద ప్రొడక్షన్. మరి ప్రతి ఒక వస్తువుని ఒక ప్రోడక్ట్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం, ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే మరి ఏ ట్యాక్స్ వేస్తారు? ఈ ట్యాక్స్ వేసే ముందు ట్యాక్సెస్ గురించి ఒక మేజర్ పాయింట్ చెప్తాను, వినండి. సో ఆన్సర్ అయితే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ద వాల్యూ విల్ బి యాడెడ్. అంటే ఆ వస్తువు యొక్క ఏమంటారు, వస్తువు ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి వెళ్ళడం, అంటే ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి వెళ్ళడం. ఓకే, సో దాని ద్వారా దాని యొక్క విలువ అనేది పెరుగుతుంది. విలువ పెరిగినప్పుడు దానికి ట్యాక్స్ కూడా పెరుగుతుంది. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మరి కస్టమ్స్ ట్యాక్స్ అంటే ఏంటి, ఓకే, సేల్స్ ట్యాక్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. దానికంటే ముందుగా ఫస్ట్ మీరు డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అసలు డైరెక్ట్ ట్యాక్సెస్ ఎవరి మీద వేస్తారు? డైరెక్ట్ ట్యాక్సెస్ ఇవి ఇండివిజువల్ మీద, అంటే వ్యక్తుల మీద, తర్వాత సంస్థల మీద వేస్తారు. గుర్తుపెట్టుకోండి, సింపుల్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది వ్యక్తుల మీద మరియు సంస్థల మీద వేస్తారు. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎవరి మీద వేస్తారు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎవరి మీద వేస్తారంటే గూడ్స్ మీద, సర్వీసెస్ మీద వేస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ట్యాక్స్ గురించి vipro.co.in కథం. ఇది గుర్తుపెట్టుకుంటే అన్ని డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేస్తుంది. వి అంటే వెల్త్ ట్యాక్స్, డబ్ల్యూఈ అంటే ఏంటి? వెల్త్ ట్యాక్స్. ప్రో అంటే ప్రాపర్టీ ట్యాక్స్. కో అంటే కార్పొరేట్ ట్యాక్స్, సంస్థ కదా మరి, కార్పొరేట్ ట్యాక్స్. ఐ అంటే ఇన్కమ్ ట్యాక్స్. మరి ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూద్దాం. ఇక్కడ మీరు ఎక్స్క్యూజ్ మీ అని గుర్తుపెట్టుకోండి, సో ఎక్స్క్యూజ్ మీలో మరి ఇంతకుముందు గూడ్స్ మీద చెప్పాను కదా, ఎక్సైజ్, ఈఎక్స్ అంటే ఎక్సైజ్ ట్యాక్స్. ఈఎక్స్ఐ అంటే ఇది ఎక్సైజ్ ట్యాక్స్. సియు ట్యాక్స్, ఎక్స్క్యూజ్ మీలో సియు ఉంది కదా, ఎస్యు అంటే కస్టమ్స్ ట్యాక్స్. ఎయిర్పోర్ట్లో పెడతాను కస్టమ్స్. ఎస్ఈ ఎక్స్క్యూజ్, ఎస్ఈ అంటే సర్వీస్ ట్యాక్స్. ఎం అంటే మార్కెట్ ట్యాక్స్. ఈ అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. సో దీని ద్వారా మనం ఎక్స్క్యూజ్ మీ అనగానే అన్ని వచ్చేసినాయి. vipro.co.in అంటే ఇవి వచ్చేసినాయి. సో దీని ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ దేని కిందకి వస్తుంది? డైరెక్ట్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ దేని కిందకి వస్తుంది? గూడ్స్ మీద కదా, అది ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. కస్టమ్ ట్యాక్స్ ఎక్కడికి వస్తుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. ఇలా అన్నమాట. నెక్స్ట్, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత ఉపాధి రంగం, వీటికి సంబంధించింది. మరి ఇదంతా కూడా ఉపాధి పనులకు సంబంధించింది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ ఆర్ 92% ఇన్ ఇండియా, అండ్ ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ ఇన్ ఇండియా 8%. అంటే గవర్నమెంట్ జాబులు, కార్పొరేట్ జాబ్ చేసే వాళ్ళు ఓన్లీ 8% మెంబర్స్ ఉన్నారు. అవ్యవస్థీకృత అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ మాత్రం 92% ఉన్నారు. మరి ఈ అన్ఆర్గనైజ్డ్ అనేది ఉద్యోగుల గురించి, ఎంప్లాయ్మెంట్ కండిషన్ గురించి కదా. ఆర్గనైజ్డ్ వాళ్ళకి సాలరీస్ మంచిగా వస్తాయి, వర్కింగ్ అవర్స్ ప్రాపర్గా ఉంటాయి, సిక్ లీవ్లు ఉంటాయి, అన్నీ ప్రాపర్గా ఉంటాయి. బట్ అన్ఆర్గనైజ్డ్ వాళ్ళకి ఇవన్నీ ఏమి ఉండవు. దే ఆర్ అనేబుల్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ వాట్ ఆర్గనైజ్డ్ సెక్టార్ విల్ గెట్. నెక్స్ట్, బాడీ మాస్ ఇండెక్స్, 10th క్లాస్ క్వశ్చన్. బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనం ఎలా ఉన్నాం అంటే మనం ఎనర్జీ డెఫిషియన్సీలో ఉన్నామా లేదా కిలో క్యాలరీస్ ఎక్కువై ఓవర్ వెయిట్లో ఉన్నామా అనే దాన్ని తెలుపుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ టు బి క్యాలిక్యులేటెడ్ వెయిట్ ఇన్ కేజెస్ అండ్ హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. అంటే ఒకవేళ ఒక్కోసారి ఎలా ఇస్తారంటే ఇది ఇవ్వకుండా హైట్ ఇన్ మీటర్ స్క్వేర్డ్ ఇచ్చినా కరెక్టే. అలా కాకుండా రెండు సార్లు హైట్ ఇంటూ హైట్ ఇచ్చినా కరెక్టే.
2 సార్లు హైట్ ఇంటూ హైట్ ఇచ్చినా కరెక్టే. సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? ఇఫ్ యువర్ బిఎంఐ ఒకవేళ మీ హైట్‌కి, మీ వెయిట్‌కి, మీ వెయిట్, మీ హైట్ కాలిక్యులేట్ చేసుకుంటే ఇఫ్ యూ కాలిక్యులేట్ యువర్ హైట్ అండ్ వెయిట్, ఇఫ్ యూ ఆర్ యువర్ ఇఫ్ యూ గెట్ 18.5 ఇట్ విల్ బి డెఫిషియంట్. ఒకవేళ మీరు మీ బాడీ వెయిట్‌ని, మీ హైట్‌ని గనుక చూసుకున్న తర్వాత కాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ఫార్ములాలో ఒకవేళ మీకు 18.5 వచ్చిందనుకోండి, ఇట్ ఈస్ ఇండికేట్ దట్ యు ఆర్ డెఫిషియంట్. అంటే నీకు ఎనర్జీ లేదు. అంటే చాలా బలహీనంగా ఉన్నావు. ఎనర్జీ డెఫిషియన్స్. ఒకవేళ గ్రేటర్ దెన్ 25 వచ్చిందనుకోండి, యు ఆర్ ఒబేసిటీ. నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ కొవ్వు ఉంది. ఇట్ ఈస్ ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్ అని చెప్పొచ్చు. ఓవర్ వెయిట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రపంచీకరణ చేత ప్రభావితం కాబడేవి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ బి ఎఫెక్టెడ్ బై ద గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? సో నేషనాలిటీ. మనం ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్తున్నారు చాలామంది పని చేయడానికి. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి యొక్క ఏమంటారు? అక్కడి యొక్క నేషనాలిటీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ కల్చర్ చేంజ్ అవుతుంది. లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. బట్ ఎన్నికలు మాత్రం చేంజ్ అవ్వవు. ఎన్నికలు మాత్రం చేంజ్ అవ్వవు. సో ఏబీసీ. సో ఆన్సర్ ఈస్ ఏబీసీ. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళారనుకోండి, కొన్ని రోజులు ఉన్న తర్వాత అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళే అయిపోతారు. ఓకే. సో దాని ద్వారా వాళ్ళ నేషనాలిటీ చేంజ్ అవుతుంది. అక్కడ కల్చర్ కూడా అక్కడి కల్చర్‌కి అలవాటు పడిపోతారు. అక్కడి భాష నేర్చుకుంటారు. ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీకి అట్లా అన్నమాట. సో ఇవి గ్లోబలైజేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. బట్ దీనివల్ల ఎలక్షన్స్‌కి ఏం సంబంధం అండి? గ్లోబలైజేషన్‌కి ఎలక్షన్స్‌కి సంబంధమే లేదు. సో ఏబీసీ. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఆహార భద్రత అందించడానికి సంబంధం లేని కార్యక్రమం. సో వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ మెజర్ టు ప్రొవైడ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో పీడిఎస్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్ సెక్యూరిటీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఐసీడిఎస్ అంటే మీకు తెలుసు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సిస్టమ్. అండ్ ఎండిఎం అంటే మిడ్ డే మీల్స్. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మరి ఇది ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది స్కూళ్ళల్లో కదా. తర్వాత ఐసీడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సర్వీసెస్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే మనకి చౌక ధర దుకాణాలు, రేషన్ షాప్. ఇవి 3 కూడా ఇవన్నీ కూడా ఫుడ్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి. దీస్ ఆల్ ప్రొవైడింగ్ ద ఫుడ్. బట్ మన్రేగా ప్రొవైడింగ్ ద వర్క్. 100 డేస్ వర్క్ ప్రోగ్రామ్ అంటారు దీన్నే. 100 రోజుల ఉపాధి హామీ పథకం. 100 డేస్ వర్క్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ విల్ గివ్ జాబ్ కార్డ్. మనకి సమ్మర్‌లో చాలామంది ఊర్లలో ఒక 2 గంటలు, 3 గంటలు పని చేసి వస్తా ఉంటారు కదా. 100 రోజుల పని. దీన్నే ఉపాధి హామీ పథకం అంటారు. ఉపాధి హామీ పథకం అంటే ఇక్కడ ఉంది ఉపాధి. ఉపాధి అంటే ఏంటిది? ఎంప్లాయ్‌మెంట్ బట్ నాట్ ఫర్ ద ఫుడ్. ఓకే. దిస్ మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇది ఎప్పటి నుంచి వచ్చింది? 2005 కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యాక్ట్‌లో ఈ మన్రేగా ఒకటి, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఒకటి, ఓకే. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఒకటి, అండ్ నిర్భయ యాక్ట్ కూడా 2013 నిర్భయ యాక్ట్ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినవే. నెక్స్ట్ కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుంది. సో ద ఎన్విరాన్మెంటల్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద రెండర్ హార్మ్లెస్ waste and pollution is called sink function. The environment has 2 functions. One is source function. ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందంటే సోర్స్ ఫంక్షన్ ఉంటుంది అండ్ సింక్ ఫంక్షన్ ఉంటుంది. సోర్స్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్ అస్ అగ్రికల్చర్. ఇది మనకు అగ్రికల్చర్ చేసుకోవడానికి మంచి భూమి ఇచ్చింది. ఓకే. తినడానికి తిండి ఇచ్చింది. అంతేకాకుండా మనకి వస్తువులు తయారు చేసుకోవడానికి మైనింగ్ ఇచ్చింది. తర్వాత క్వారీయింగ్ ఇచ్చింది. ఇవన్నీ సోర్స్. అంటే ద ఎన్విరాన్మెంట్ ఈజ్ ద సోర్స్. మనకి ఇవన్నీ అగ్రికల్చర్, మైనింగ్, క్వారింగ్, మినరల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. సో దానికి సోర్స్ ఫంక్షన్ అంటారు. సింక్ ఫంక్షన్ అంటే ఎన్విరాన్మెంట్ ఎట్ ద సేమ్ టైమ్ టు అనదర్ ఫంక్షన్, దట్ ఈస్ ఇట్ విల్ రిమూవ్ ద హార్మ్లెస్ వేస్టేజ్. అంటే మన వాతావరణానికి, మన ఎన్వైరన్మెంట్‌కి అవసరం లేని వాటన్నిటిని కూడా ప్యూరిఫై చేసి మళ్ళీ ఫ్రెష్‌గా చేస్తుందన్నమాట. సో ఇట్ అబ్జర్వ్ ద పొల్యూషన్ అండ్ ఇట్ గివ్ ద ఆక్సిజన్ బ్యాక్. సో సమ్ టైమ్స్ ఇప్పుడు ఎన్వైరన్మెంట్ చేసేదానికంటే ఎక్కువ చేసిన తర్వాత అది ఎన్వైరన్మెంట్‌కి పాసిబుల్ అవుతలేదు. ఢిల్లీలో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎయిర్ క్వాలిటీ ఈస్ వెరీ డేంజరస్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ఘోరంగా ఉంది ఢిల్లీలో. మరి అక్కడ సింక్ ఫంక్షన్ చేసుకోవచ్చు కదా. అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్, అక్కడ ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ మొత్తం తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు కదా. బికాస్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. అంటే అక్కడ ఎన్వైరన్మెంట్ ఎంతైతే క్లీన్ చేస్తుందో దాని కెపాసిటీ కంటే ఎక్కువ
ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఒకవేళ మన చిన్న చిన్న ఊర్లో ఉందనుకోండి, ఎక్కడ స్మోక్ రాదు. సో ద ఎన్వైర్న్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ క్లీన్ ద పొల్యూషన్ అదనమాట. అంటే మన మన ఎన్వైర్న్మెంట్ ఏం చేస్తుందంటే మనకి సోర్సెస్ ఇస్తుంది, వనరులను ఇస్తుంది, అలాగే పర్యావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో 2017-18 ప్రకారం ఉపాధిలో అత్యధిక వాటా. సో యాజ్ పర్ 2017-18 ఇండియా ద మేజర్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ ఫాలోయింగ్ సెక్టార్. మరి ఎక్కువగా మన ఇండియాలో ఎక్కువ మంది ఎక్కడ పనిచేస్తున్నారు 2017-18 ప్రకారం? ఒకసారి మనం 2017-18 ప్రకారం కనుక చూసుకున్నట్టయితే స్టిల్ ఇన్ ఇండియా 44% ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. ఇప్పటికీ అగ్రికల్చర్ మీద 44% పనిచేస్తున్నారు. అండ్ ఇండస్ట్రీలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఓన్లీ 25% ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ సెక్టార్. మరి సర్వీసెస్లో ఎంతమంది పనిచేస్తున్నారు? 31% ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్. మరి ఇది వాళ్ళ వర్కింగ్. మరి హౌ మచ్ జీడిపి దే ఆర్ గివింగ్? మరి వీళ్ళు ఇంతమంది పని చేస్తున్నారు కదా, వీళ్ళు ఎంత జీడిపి ఇస్తున్నారు? 44% ఆఫ్ ద మెంబర్ వర్కింగ్ దే ఆర్ గివింగ్ ఓన్లీ 90% ఆఫ్ ద జీడిపి. వీళ్ళు ఎంత ఇస్తున్నారు జీడిపి? ఓన్లీ ఆఫ్టర్ 19 ఇస్తున్నారు. మరి అంతగానం పనిచేసి ఏం లాభం? మరి వీళ్ళు 25% పనిచేస్తున్నారు కదా, సో దీస్ దే ఆర్ గివింగ్ 28% ఆఫ్ ద జీడిపి. వీళ్ళు మనకి 28% జీడిపి ఇస్తున్నారు. మరి వీళ్ళు 31% పనిచేస్తున్నారు కదా, సో హౌ మచ్ దే ఆర్ గివింగ్? దే ఆర్ గివింగ్ 53% ఆఫ్ ద జీడిపి. మై గాడ్, అంటే హైయెస్ట్ జీడిపి ఎవరు ఇస్తున్నారు? సర్వీస్ సెక్టర్ ఈస్ గివింగ్ హైయెస్ట్ జీడిపి. క్వశ్చన్ రావచ్చు, మనకి జీడిపి ఎక్కువగా ఇచ్చేది ఇది, కానీ వర్క్ తక్కువ మంది పని చేస్తున్నారు, ఎక్కువ జీడిపి వస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది పని చేస్తున్నారు, దాదాపు అంతే వస్తుంది. ఇక్కడ చాలా మంది పని చేస్తున్నారు, తక్కువ జీడిపి వస్తుంది. సో దట్ ఈస్ అగ్రికల్చర్ సెక్టార్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు యాజ్ పర్ ద 44% అగ్రికల్చర్ సెక్టార్. నెక్స్ట్, కింది వాటిలో కౌటిల్యుని అర్థశాస్త్రం. కౌటిల్య ఆల్సో కాల్డ్ యాజ్ చాణక్య అండ్ ఆల్సో విష్ణుగుప్త. ఈయన విష్ణుగుప్తుడు అని కూడా అంటారు. మరి ఈయన ఏం చెప్పారు అంటే, ఈయన ఏం చెప్పారు దాంట్లో లేనిది అంటున్నారు. రాజ్యాలను ఎలా జయించాలి, హౌ టు కాంకర్ అండ్ రూల్ కింగ్డమ్స్ ఆల్సో ఈ సెట్, హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద కాన్స్పైరసీస్ ఆల్సో ఈ రిటర్న్ ఇన్ హిస్ అర్థశాస్త్ర. అండ్ వివిధ రకాల వృత్తులపై పన్ను ఎలా విధించడం, భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న వివిధ వనరుల గురించి. ఈ ఆల్సో ఇన్ఫార్మ్డ్ అబౌట్ వేరియస్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ద టాక్సేషన్. అండ్ చంద్రగుప్త మౌర్యుని శాసనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్, ఇది మన బుక్లో లేదు. సో హీ సెడ్ అబౌట్ దిస్ ఆల్. చాణక్యాస్ బుక్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఆల్ బట్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. ఓకే, నెక్స్ట్, శంకరాచార్య. ఆది శంకరాచార్య వాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్. సో శంకరాచార్య హీ వాజ్ అడ్వకేట్ ఆఫ్ అద్వైత. హీ టాట్ అద్వైత. గుర్తుపెట్టుకోండి, హీ టాట్ అద్వైత. మరి ఏం చెప్పారు? జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ద డాక్ట్రైన్ ఆఫ్ వన్నెస్ ఇన్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ద సుప్రీం గాడ్ విచ్ ఈస్ ద అల్టిమేట్ రియాలిటీ. ఆయన ఇదంతా ఒకటే, జీవ పరమాత్మ ఒకటే అని ఆయన చెప్పడం జరిగింది. శంకరాచార్య బిలాంగ్స్ టు 8th century. శంకరాచార్య బిలాంగ్స్ టు 8th century. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శంకరాచార్య ఆయన 8th century. ఓకే, తర్వాత మనకి రామానుజాచార్య 11th century. దెన్ ఆఫ్టర్ మాధవాచార్య. మొన్న క్వశ్చన్ వచ్చి మన గ్రూప్ 2 అడిగారు. మాధవాచార్య బిలాంగ్స్ టు 13th century. తర్వాత చైతన్య ప్రభు బిలాంగ్స్ టు 15th century. 8th, 11, 13, 15th century. మహాజనపదాల కాలంలో వ్యవసాయం నిర్వహించే భూ యజమానులు. సో డ్యూరింగ్ మహాజనపదాస్ అగ్రికల్చర్ వాజ్ మేనేజ్డ్ బై ల్యాండ్ ఓనర్స్ కాల్డ్ గృహపతి ఆర్ గహపతి అని చెప్పేవారు. మరి పాట్లాస్ ఎవరు? పాట్లాస్ ఆర్ బిలాంగ్స్ టు గోండ్ కమ్యూనిటీ. హెడ్ ఆఫ్ ద గోండ్ ఈస్ కాల్డ్ యాజ్ పాట్లాస్ ఆర్ పాట్లా. నెక్స్ట్, మెగాలిత్స్ లిటరలీ మీన్స్. మెగాలిత్స్ అంటే ఏంటి అంటే, మెగాలిత్లో చాలా రకాలు ఉన్నాయి. మెగాలిత్ మీన్స్ బిగ్ స్టోన్. మెగాలిత్ అంటే చాలా పెద్ద స్టోన్. మన తెలంగాణలో త్రీ టైప్స్ ఉన్నాయి మెనీర్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఓల్డెన్ డేస్ ఎర్లీ మ్యాన్స్ టైంలో ఎవరైనా చనిపోతే పెద్ద బండ తీసుకొచ్చి పెట్టేవారు. ఇలా పెద్ద చాలా ఇది ల్యాండ్ అనుకోండి. సో వెరీ సింగిల్ స్టోన్, మోనోలిథిక్, ఒక సింగిల్ బండ తీసుకొచ్చి పెట్టేవారు.
సో ఇది ఇక్కడ అసలు బండలు లేని చోట్ల పెద్ద బండ తీసుకొచ్చి ఎలా పెట్టేవారు? ఇక్కడ కిందనేమో డెడ్ బాడీ ఉండేది. సో ఇది చాలా మందికి అర్థమయ్యేది కాదు. ఇలా ఉండేది, ఇట్లా పెట్టేవారు. సో దీస్ ఆర్ దీస్ ఆర్ కాల్డ్ యాస్ వీటినేమంటారంటే మెన్‌హిర్స్ అంటారు. మెన్‌హిర్స్. దీన్నేమంటారంటే మెన్‌హిర్స్. మెన్‌హిర్స్ పొడవైన రాళ్ళు. మెన్‌హిర్స్ ఆర్ సింగిల్ మోనో మోనోలిథిక్ స్టోన్. ఇవి ఎక్కడున్నాయంటే దేవుని గుట్ట. మన బుక్‌లో ఉంది. మన బుక్‌లో ఉంది. దేవుని గుట్ట. దేవుని గుట్ట ఎక్కడ? వరంగల్. వరంగల్‌లోని దేవుని గుట్టలో ఈ మెన్‌హిర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ టైప్. దిస్ ఈజ్ వన్ టైప్. అండ్ సెకండ్ వన్ ఈజ్ స్మాల్ ఒక 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 చిన్న గదిలా ఉంటుంది. అంటే ఇదొక స్టోను, ఇదొక స్టోను, పైనొక స్టోను. సో దిస్ ఈజ్ వన్ స్టోన్, దిస్ ఈజ్ వన్ స్టోన్ అండ్ వన్ స్టోన్ ఆల్సో కెప్ట్ హియర్. సో దిస్ ఈజ్ ఆల్సో ఒక సమాధి అనమాట. ఒక గ్రేవ్ యార్డ్ అనమాట. సో దీన్నేమంటారు? డోల్మన్ అంటారు. డోల్మన్. డోల్మన్ అంటే చిన్న గది. అండ్ వన్ మోర్ ఇంకోటేంటంటే గుండ్రని రాళ్ళు ఇలా చుట్టూ పెడతా ఉంటారు. సో ఇలా చుట్టూ ఇట్లా పెడతా ఉంటారు గుండ్రని రాళ్ళు. సో స్మాల్ ఆహ్, ఇలా గూడా పెడతా ఉంటారు. అండ్ ఇంకోటి ఎలా చేస్తారంటే సర్కోఫగి. సర్కోఫగి అంటే పెట్టెలాగా చేస్తా ఉంటారు. పెట్టె. స్మాల్ పెట్టె ఇలా ఉంటుందన్నమాట. స్మాల్ బాక్స్. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ సర్కోఫగి. సర్కోఫగి. తెలుగులో సర్కోఫగి అంటారు. సో సింపుల్‌గా మెగాలిథిస్ అంటే ఏంటంటే ఇవి ఒక సమాధులు. అప్పటి పాత కాలం నాటి మనుషుల యొక్క సమాధులు. అక్కడ చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టేవారనమాట. ఓకే. మరి మనకి ఈ సర్కోఫగి ఏలేశ్వరంలో ఉంది. ఈ సర్కోఫగి ఎక్కడుందంటే ఏలేశ్వరం. దిస్ ఈజ్ ఏలేశ్వరం. ఏలేశ్వరం. తర్వాత ఈ గుండ్రని రాళ్ళు ఎక్కడున్నాయంటే దేవుని గ్రామం. దేవుని గ్రామం వరంగల్. ఈ సర్కోఫగి ఏలేశ్వరంలో ఉన్నాయి. ఈ గుండ్రని రాళ్ళు దేవుని గ్రామం. గుండ్రని రాళ్ళు దేవుని గ్రామం. ఐ రిపీట్ దేవుని గ్రామం. దేవుని గ్రామం. ఎక్కడ ఇది? వరంగల్. ఇది చిన్న డోల్‌మెన్స్ అన్నాం గదా! దిస్ డోల్‌మెన్స్ ఇవి పోతనపల్లి, మహబూబ్ నగర్ బుక్‌లో ఉన్నాయి. పోతనపల్లి ఎక్కడ? పోతనపల్లి మహబూబ్ నగర్. పోతనపల్లి మహబూబ్ నగర్. ముడుమల్ నారాయణపేట డిస్ట్రిక్ట్‌లో గూడా ఉన్నాయి. ముడుమల్ నారాయణపేట డిస్ట్రిక్ట్‌లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన ముఖ్య అంశం సహాయ నిరాకరణ. సో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1920-22. మనకి 1920-22లో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఎన్‌సీఎం నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ జరిగింది. మరి ఆంధ్రాలో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఏ మూవ్‌మెంట్ అంటే చీరాల పేరాల మూవ్‌మెంట్. సో చీరాల పేరాల మూవ్‌మెంట్‌ని లీడ్ చేసింది ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆయన చీరాల పేరాల ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అలాగే మనకి ఇంకొకటి పెదనందిపాడు అనే మూవ్‌మెంట్ ఉంటది. పెదనందిపాడు. సో పెదనందిపాడు మూవ్‌మెంట్ ఇట్ వాస్ లెడ్ బై పర్వతనేని వీరయ్య చౌదరి. పర్వతనేని వీరయ్య చౌదరి. పెదనందిపాడు ఉద్యమం. పెదనందిపాడు మూవ్‌మెంట్ వాస్ లెడ్ బై పర్వతనేని వీరయ్య చౌదరి. నెక్స్ట్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ మనకు తెలుసు. క్విట్ ఇండియా సత్యాగ్రహ 1942 ఇన్ ఇండియా. 1942 ఇది ఇండియాలో జరిగింది. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ హైదరాబాద్‌లో కూడా జరిగింది తర్వాత కాలంలో. నెక్స్ట్ ద డిక్లరేషన్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్ డిక్లేర్డ్ దట్ ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అండ్ ఎండోడ్ బై ద క్రియేటర్ విత్ సర్టెన్ రైట్స్ విచ్ కెనాట్ బి టేకెన్ అవే. ద రైట్స్ ఆర్ మరి ఆ రైట్స్ ఏంటి? ఇంక్లూడింగ్ లైఫ్, లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇంక్లూడింగ్ ఇక్కడ ఏంటి? ఇంక్లూడింగ్ లైఫ్ అట. ఇంక్లూడింగ్ లైఫ్, లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ ఎల్ఎల్పి చూద్దాం. సో రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. సో మనకి ఇది ఎప్పుడు డిక్లేర్ చేశారు? అమెరికన్ ఇండిపెండెన్స్ డిక్లేర్డ్ ఆన్ 4th July 1776. 4th July 1776 it was declared that ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్. ఓన్లీ మెన్ అని చెప్పారు చూడండి. ఇక్కడ ఆల్ పర్సన్స్ అని చెప్పలేదు. ఓన్లీ మెన్ అంటే ఓన్లీ వీళ్ళు మగవాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆడవాళ్ళని పట్టించుకోలే. సో ఓన్లీ ఆల్ మెన్స్ అన్నారు. బట్ ఆల్ హ్యూమన్స్ అనలేదు. సో ఓన్లీ మెన్. దే గేవ్ ఇంపార్టెన్స్ టు ఓన్లీ మెన్. సో దిస్ డిక్లరేషన్ వాస్ గివెన్ బై థామస్ జెఫర్సన్. చాలా చాలా ఇంపార్టెంట్. థామస్ జెఫర్సన్. ఈ డిక్లరేషన్ చేసింది ఎవరంటే థామస్ జెఫర్సన్. అమెరికన్ ఇండిపెండెన్స్ డిక్లరేషన్ థామస్ జెఫర్సన్ ఏ రోజు జరిగింది? 4th July 1776. నెక్స్ట్
ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాన్స్ డ్రాఫ్టెడ్ ఇన్ 1791 బై ద నేషనల్ అసెంబ్లీ బిగాన్ విత్. మరి 1789లో రెవల్యూషన్ బ్రోక్అవుట్ ఇన్ ఫ్రెంచ్. సో రెవల్యూషన్ బ్రోక్అవుట్ అయిన తర్వాత ఇన్ 1791 నేషనల్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్. ఏం జరిగింది 1791లో? నేషనల్ అసెంబ్లీ అనేది ఒకటి తయారైంది. నేషనల్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్. సో దిస్ నేషనల్ అసెంబ్లీ వాజ్ డిక్లేర్ దట్ విత్ ద 17 రైట్స్. వీళ్ళు ఏం చేశారంటే 17 రైట్లు ఇచ్చారు. 17 న్యాచురల్ రైట్స్. దే గేవ్ 17 న్యాచురల్ రైట్స్. అడగొచ్చు క్వశ్చన్, వాళ్ళు ఎన్ని హక్కులు ఇచ్చారంటే అందరికీ 17 న్యాచురల్ రైట్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఓన్లీ మెన్కే ఇచ్చారు చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ ఫీమేల్కి ఇవ్వలేదు. ఓన్లీ దే గేవ్ ఫర్ ఓన్లీ మెన్. అండ్ దే దే డిక్లేర్డ్ రిపబ్లిక్ ఇన్ 1792. ఫ్రాన్స్ బికేమ్ రిపబ్లిక్ ఇన్ 1792. గుర్తుపెట్టుకోండి, 1792లో ఫ్రాన్స్ రిపబ్లిక్ అయ్యింది. అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే వెన్ దే డ్రాఫ్టెడ్ దేర్ కాన్స్టిట్యూషన్ 17 రైట్స్ అని చెప్పాముగా ఇంతకుముందు. ఈ 17 రైట్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ ద యాక్టివ్ మెన్ అబౌవ్ 25 ఇయర్స్ అంటే యాక్టివ్ మెన్గా ఉన్న వాళ్ళకే ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. ఓటింగ్ రైట్స్ వేర్ గివెన్. ఓటు హక్కు అనేది కొంతమందికే ఇచ్చారు. ఓటింగ్ రైట్స్ వేర్ గివెన్ టు ఓన్లీ సమ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్. ఎవరికి? యాక్టివ్ మెన్ అంటే అబౌవ్ 25 ఇయర్స్ ఎవరికైతే ఉంటుందో, హూ కుడ్ పే 3 days లేబర్ వేజెస్. 3 రోజులు పనికెళ్తే ఎంత శాలరీ వస్తుందో అంత డబ్బులు ట్యాక్స్ రూపంలో కడితే వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. దే గేవ్ ఓటింగ్ రైట్స్ టు ఓన్లీ యాక్టివ్ సిటిజన్స్ అండ్ అబౌవ్ 25 years హూ పెయిడ్ taxes equal to 3 days లేబర్ వేజెస్. అండ్ నో ఓటింగ్ రైట్స్ టు ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ఇవ్వలేదు. నో ఓటింగ్ రైట్స్. ఎవరికి? నో ఓటింగ్ రైట్స్. ఎవరికి ఓటింగ్ రైట్స్ లేవు? నో ఓటింగ్ రైట్స్ ఫర్ విమెన్కి, మహిళలకి వీరు ఓటింగ్ రైట్ ఇవ్వలేదు. సో ఇదండి మనం నెక్స్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ 122 నుంచి మనం ఇదొకటి చెప్పే ప్రయత్నం చేద్దాం. విష్ణువుని నారసింహునిగా చూపిస్తూ అనగా మానవ సింహంలో చెక్కిన ఎల్లోరా 15th గుహ ఈ రాజుల కాలానికి చెందింది. దిస్ ఈస్ బిలాంగ్స్ టు రాష్ట్రకూట. మన బుక్లో పిక్చర్ ఇచ్చారు. రాష్ట్రకూట యొక్క ఫౌండర్ ఎవరు? రాష్ట్రకూట ఫౌండర్ ఈస్ దంతి దుర్గా. ఈయన రూల్ చేయడానికి హిరణ్య గర్భదాన అనే ఒక రిచువల్ చేశారు. హిరణ్య గర్భ అనేది ఒక రిచువల్ చేశారు. అంటే ఈయన పరిపాలించాలంటే అప్పట్లో క్షత్రియ కావాలి. సో టు బికమ్ క్షత్రియ కావడానికి హీ పర్ఫార్మ్డ్ హిరణ్య గర్భదాన అనే ఒక పూజ చేశారు. సో దాని ద్వారా ఆయన హిరణ్య గర్భదాన మీనింగ్ ఈజ్ రీబర్త్. అంటే నేను మళ్ళీ పుట్టాను, కొత్తగా పుట్టాను, మళ్ళీ నేను రాజుగా పుట్టాను, రాజుగా చేయడానికి కొత్తగా అవతరించాను అని చెప్పడానికి హిరణ్య గర్భదాన అనే రిచువల్ చేశారు. అంటే హిరణ్య గర్భదాన అంటే ఫ్రమ్ ద గోల్డెన్ ఊంబ్, అంటే నేను బంగారి ఊంబులో నుంచి బయటకు వచ్చిన, గోల్డెన్ ఊంబులో నుంచి బయటకు వచ్చిన. సో కాబట్టి నాకు రూల్ చేసేటటువంటి అథారిటీ వచ్చేసింది. ఈ పూజ ద్వారా, ఈ రిచువల్ ద్వారా నేను పూజ చేయగలను అని దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. చాళుక్యాస్, రాష్ట్రకూటాస్ దే ఆర్ ద సామంతాస్. వీళ్ళు ఎవరంటే దే ఆర్ ద సామంతాస్ ఆఫ్ చాళుక్యాస్ ఆఫ్ కన్నడ. చాళుక్యాస్ ఆఫ్ కన్నడ అంటే కన్నడను రూల్ చేసేటటువంటి చాళుక్యకు వీళ్ళు సామంతులుగా ఉండే. కన్నడ లేదా కర్ణాటకను రూల్ చేస్తున్న చాళుక్యుల దగ్గర వీళ్ళు సామంతులుగా ఉండే. తర్వాత దంతి దుర్గా డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. ఆయన హిరణ్య గర్భదాన అనే రిచువల్ చేశారు. అంటే గోల్డెన్ బంగారు ఉంబులో నుంచి బయటకు వచ్చిన, సో ఇప్పుడు నేను రూల్ చేసేటటువంటి నాకు అథారిటీ ఉంది, ఐ బికేమ్ ఏ క్షత్రియ అని చెప్పడానికి ఇది చేసేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మనం వేరే వీడియో చేస్తాను. So hope you understand. Thank you. Keep watching and I wish you all the best to all the aspirants. Bye bye.